హలో ఫ్రెండ్స్, అవికా వెంట్స్ ప్రేక్షక దేవుళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. దోస్తులు, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. దోస్తులు, మన ఛానల్లో ఈవినింగ్ వచ్చే అత్త సావిత్రమ్మ సిరీస్ చాలా బాగుంది దోస్తులు. ఒకసారి చూడండి దోస్తులు, మీకు నచ్చితే కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ దోస్తులు. మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేస్తూ ఇక్కడి దాకా తీసుకొచ్చిన మీ అందరికీ పేరు పేరున మా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఈ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి దోస్తులు, మీరు ఎంతగానో అభిమానిస్తున్న ఆడబిడ్డ అత్తారిల్లు సిరీస్లో పార్ట్ 6తో మేము ముందుకు వచ్చేసాము. మరి ఆడబిడ్డ అత్తారిల్లు పార్ట్ 6లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, మరి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. మరి మన వీడియోస్ని హైప్ చేస్తున్నారా దోస్తులు? ప్లీజ్ ప్లీజ్ దోస్తులు, హైప్ చేయండి దోస్తులు. దోస్తులు, నిన్న చాలా మంది కామెంట్స్లో పెళ్లికి సారే ఏమేం చేసుకోవాలో చెప్పారు. చెప్పిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. పదండి, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. రాణి, రాజు, ఎంత హ్యాపీగా ఉందో తెలుసానే నాకు. ఇల్లంతా వెతికాను నీకోసం. ఇక్కడున్నావా? ఇది మీనాక్షి రూమ్ అండి. ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదామని చెప్పాను కదే. నువ్వు నేను చిన్నారి. ఆ దేవుడు నా మాటలు విన్నట్టున్నాడు. అమ్మ వాళ్ళని ఇక్కడికి రప్పించాడు, మనల్ని అక్కడికి పంపిస్తున్నాడు. నువ్వు నేను చిన్నారి ఉన్న కొన్ని రోజులైనా హ్యాపీగా ఉందామే. దేవుడు కాదు రాజు, రాజేశ్వరి చిన్నమ్మ. మొన్న జరిగిందంతా సురేష్ అన్నయ్య చిన్నమ్మతో చెప్పాడంట. అంటే సురేష్ బావా? అందుకే ఆంటీ ఇలా ప్లాన్ చేసింది. నిజంగా నాకు ఇంతకుముందు సురేష్ బావ అంటే కోపం వస్తుండేనే. ఎప్పుడు నన్ను ఏదో ఒకటి అనేటోడు. అందరికీ వాళ్ళ కంపెనీలలో జాబులు ఇచ్చిండు, నాకైతే ఎప్పుడు ఇస్తా అని కూడా అనలేడు అని మస్తు కోపం పెంచుకున్నా. ఆయన కూడా నాతో అట్లనే బిహేవ్ చేసేటోడే. మరి అదంతా మీ చెల్లె నీ గురించి అట్లా చెప్పింది. నా గురించే కాదే, నీ గురించి కూడా బ్యాడ్గా చెప్పిండ్రు. ఆయనకి ఇప్పుడు నిజాలన్నీ తెలిసిపోయినాయి. ఇప్పుడు నాకు ఒక దేవుడు లెక్క కనిపిస్తున్నాడే. అవును రాజు, నాకు కూడా. సురేష్ అన్నయ్య ఇంకా చిన్నమ్మ గురించి అయితే నాకు మొదటి నుంచి తెలుసు. నేను ఇంకా వాళ్ళని పట్టించుకోనే, వాళ్ళ మాటలు వినేదే లేదు అసలు. థ్యాంక్స్ అండి. ఈ ఒక్క మాట చాలు. దీన్ని నిలబెట్టుకుంటారుగా? ఖచ్చితంగా. మా అమ్మ చెల్లి ఇద్దరు వచ్చారు, వెళ్ళి పలకరించిపో. మీ మమ్మీ నాతోటి ఇష్టం ఉన్నట్టు మాట్లాడింది రాజు. అసలు మీ మమ్మీని చూడబుద్ధి అయితే లేదు నాకు. మా చెల్లెని మాట్లాడిపో. మీ చెల్లెని ఎన్నిసార్లు మాట్లాడించినా అసలు విననట్టే చేస్తుంది. అయినా పో పో, ఇద్దరు కాలు మొక్కుపో. నువ్వు తల కిందల తపస్సు చేసినా నేను అట్లా చెయ్యా. నాకు అనిపించిందే నేను చేస్తా. సరే, నీ ఇష్టం. రానక్క. అయ్యో సారీ అక్క. నేను పర్లేదురా. లేదక్క, మళ్ళీ వస్తాను. కంగ్రాచులేషన్స్ మీనాక్షి. థ్యాంక్స్ అన్నయ్య. అవును, నీకు రాజు ఏమవుతాడు? ఏమో, అన్నయ్య అని పిలుస్తాను ఎప్పుడు. స్వప్నకి నేను అన్నయ్యని, అంటే నీకు బావని అవుతాను. మరదల పిల్ల, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ బావా. అబ్బా, ఒక అమ్మాయి బావా అని పిలిస్తే ఎంత బాగుందో. ఎప్పుడు అనుకునేవాణ్ణి రానికి ఒక చెల్లి ఉంటే బాగుండని. అబ్బా, ఎందుకు ఇచ్చుతున్నావే? నిజంగానే అనుకునేవాణ్ణి. కానీ నీకు చెల్లెనే లేదు, తమ్ముడు ఉన్నాడు. ఈ రానక్క తమ్ముడు ఉన్నాడు. వాడొచ్చి బావా అనేటోడు. అబ్బాయిలు బావా అని పిలిస్తే అಷ್ಟು దరిద్రంగా ఉంటుంది తెలుసా? ఎక్స్ట్రాలు మాట్లాడినామంటే గిచ్చుతా మళ్ళా. అమ్మో, డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. రానక్క, రాజుబావ నాకు ఇష్టమైన జోడి. కానీ అందరికీ మేము ఇష్టంగా ఉంటే కష్టమవుతుంది. అంటే ఏం లేదు మీనాక్షి, అలాగే అంటాడు మీ రాజుబావ. నిజం మీనాక్షి, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ బాగున్నట్టు కనిపిస్తే చాలు, కుళ్ళుకుంటారు అందరూ. ఏడ్చి చచ్చిపోతారు. వాళ్ళ ఏడుపు పడ్డదంటే కథం, వీడిపోయేంత దూరం అవుతారు. జాగ్రత్త, గుర్తుపెట్టుకో మీనాక్షి. అందరు ముందట ఇద్దరు క్లోజ్గా అస్సలు ఉండకండి. రాజు, ఇట్లాంటివి నమ్ముతున్నావా నువ్వు? నమ్మడం కాదు మీనాక్షి, నేను చెప్పేది మాత్రం నిజం. ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను.
నాకు అసలు ఏ మూఢనమ్మకాలు లేవు. ఇది మాత్రం గట్టిగా నమ్ముతున్నాను. ఎక్స్పీరియన్స్ చేశాను. అలాగే బావా. మా మ్యారేజ్ లైఫ్ నుంచి నేను చెప్పే ఒక టిప్. థ్యాంక్ యూ బావా. మరి రానక్క నువ్వేం చెప్తావు? నేనేం చెప్తానంటే, భార్యాభర్తల మధ్య ఎప్పుడూ చిన్న చిన్న గొడవలు అవుతూనే ఉంటాయి. వాటిని పెద్దగా మాత్రం చేసుకోవద్దు. గొడవల్ని పెద్దవి చేసుకున్నామనుకో మనకే నష్టం. దాంతో వచ్చేదేమీ ఉండదు, పోయేదే తప్ప. ఎప్పుడైనా వైఫ్ అండ్ హస్బెండ్కి ఒకరిపైన ఒకరికి ఇష్టం చాలా ఉంటుంది. భార్య అంటే భర్తకి ఇష్టం ఉంటుంది, భర్త అంటే భార్యకి ఇష్టం ఉంటుంది. గొడవ పడ్డప్పుడు అసలు లేదనుకుంటాం, కానీ అది తప్పు, నిజం కాదు. ఇద్దరు ఎక్కడెక్కడో పుడతారు, ఎక్కడెక్కడో పెరుగుతారు, కానీ ఇద్దరు ఏకమవుతారు పెళ్ళి అనే 2 అక్షరాలతో. అంతే. వాళ్ళిద్దరికీ ఒకరిపైన ఒకరికి ఎంత ప్రేమ, నమ్మకం, ఎంత కన్సర్న్ ఉంటే అలా ఒకటవుతారు. చిన్న చిన్న గొడవలతో అవేమీ లేవనుకుంటారు. రాణి, మీనాక్షి మేడం గారికి అవన్నీ అర్థమవుతాయా? నాకు రానక్క చెప్పింది ఏదైనా అర్థమవుతుంది బావా. థ్యాంక్స్ అక్క. మ్యారేజ్ కౌన్సిలర్గా నేను పెట్టొచ్చే. ఇప్పుడు మస్తు మంది విడిపోతున్నారట. ఒక బ్యాచ్ స్టార్ట్ చేద్దామా మరి? చెప్తావా నీ క్లాసులు? ఆ, మీ ఇద్దరిని చూస్తుంటే ఎంత ముద్దొస్తుందో అక్క. అక్క మీది లవ్ మ్యారేజా? కాదు మీనాక్షి, లవ్ మ్యారేజ్ కాదు మీనాక్షి, మ్యారేజ్ లవ్ వీళ్ళది. ఏంటి మ్యారేజ్ లవ్వా? అంటే అందరూ లవ్ చేసుకొని లవర్స్ పెళ్లి చేసుకుంటారు కదా, వీళ్ళు అట్లా కాదు. ఫస్ట్ మ్యారేజ్ చేసుకొని తర్వాత లవ్ చేసుకొని లవర్స్ అయినరు. అది ఇంకా బాగుంటుంది. అయితే బాగుంటుంది మీనాక్షి. మీరు కూడా పెళ్ళికి ముందు లవర్స్, పెళ్లి తర్వాత లవర్స్. చాలా చాలా బాగుంటుంది. కన్నయ్య పడుకున్నాడానే? పడుకున్నాడే. కానీ మా రానిది 1 సైడ్ లవ్. అవునా? 1 సైడ్ అంటే? 1 సైడ్ అంటే రానక్క మాత్రమే రాజన్నని లవ్ చేస్తుంది. మరి బావా? ఏ సరితక్క, నిజమే కదా రాజు? అది ఇంతకు ముందు కావచ్చు, కానీ ఇప్పుడు కాదు. అబ్బో, గిట్లాంటి ముచ్చట మస్తు సాలా చెప్పినావు నాకు. ఇదే రియాక్షన్ ఇచ్చిన అబ్బో అని. చూస్తా ఏం చేస్తావో. చూస్తావు కదా సరితక్క, నువ్వే చూడు. తర్వాత గిట్లనే చెప్పినావు, నువ్వే చూస్తావు కదా సరితక్క చూడు అని. ఇప్పుడు చెప్ప సరితక్క, చేసి చూపిస్తా. హ్మ్. సరే రాజు, మీ స్వప్న ఉన్న అమ్మ వాళ్ళు వచ్చిండ్రా? వచ్చిండ్రు. నన్ను వీడేం చేస్తున్నావు? ఇప్పుడు ఎట్లా దాన్ని తీసుకుపోతావు? ఉన్నంతసేపన్నా మాతోటి ఉండని. ఉండుడెక్కడిది, పోవుడేగా. అగో బావా, రానక్కని మళ్ళీ త్వరగా తీసుకురా ప్లీజ్. రాజన్న అనేదానివి, బావేంది కొత్తగా? ఓయ్ సరితక్క, నీకెందుకు? పిలవక నా మరదలు బావా అని పిలుస్తుంది. ఫస్ట్ టైం ఆ పిలుపుకి నోచుకున్నా నేననుకుంటే. నువ్వే చెప్పినావా అయితే అట్లా విలువమని? సరే మరదలు పిల్ల, తీసుకొస్తా. అబ్బో సరే రానక్క, బాయ్. మరి నేను వెళ్తున్నాను. అలాగే మిన్ను, మేము ఇంకా వెళ్ళిపోతాం నువ్వు వచ్చేసరికి. ఈరోజు కాలేజ్ బంద్ అని విన్నాను. అవును బావా, ఈరోజు కాలేజ్ లేదు, హాలిడేనే. మరి మేము వెళ్ళేదాకా ఉండొచ్చు కదా. బంటితోని ఏదో షాపింగ్కి వెళ్ళేది ఉందండి. అవునా? బంటి వస్తే మేమెందుకు కనిపిస్తాంలే. మీనాక్షి, బంటి ఉన్నా కూడా నన్ను బావా అని పిలుస్తావు కదా. అలాగే పిలుస్తాను బావగారు. రాజు బావగారు, బాయ్. అబ్బబ్బబ్బా, ఎంత బాగుందో. నా చెవిలో తేనె పోసినట్టుంది. బాయ్ రానక్క. బావా బాయ్. బాయ్ మీనాక్షి. సరే, నా హ్యాండ్ బ్యాగ్ తీసుకొచ్చియే. ఎక్కడ పెట్టినవే? రాజేశ్వరి ఆంటీ రూమ్ పక్కకు లైబ్రరీ ఉంటుంది చూడు, అందులో. సరే. రాజు, కన్నయ్య. నీ కన్నయ్య సల్లగుండా. కన్నయ్య అని గింతగానం గలవరిస్తావేందే? మనకి నెక్స్ట్ టైం బాబే పుట్టాలైతే. నీకు ఇంత ఇష్టమని నాకు తెలియదు. నువ్వు ఒకసారి ఎత్తుకో రాజు కన్నయ్యని. చిన్నారిని ఎత్తుకుంటానే. మనం వెళ్ళాక చిన్నారినే కదా ఎత్తుకునేది. ఒకసారి కన్నయ్యని కూడా ఎత్తుకో. ఎట్లున్నాడు రాజు కన్నయ్య? చిన్ని కన్నయ్య లెక్కనే ఉన్నాడు, సేమ్ చిన్ని కృష్ణయ్య. ఇంకా ఊకే కన్నయ్య అనుడికేమోనే. పోయి ఎత్తుకుంటే నాకు ఏదో ఫీలింగ్ వస్తుంది. నా కొడుకునే ఎత్తుకున్నట్టు అనిపిస్తుంది తెలుసా. వాడు నీ కొడుకే రాజు. వాడికి అర్థమవుతుందేమో. వాడు నా కడుపులో ఉన్నప్పుడు నీ మాటలు వినేవాడు కదా. నాన్న వచ్చాడురా కన్నయ్య, నాన్న. నిజంగా మనకు నెక్స్ట్ టైం బాబు కావని నాకు వీని చూస్తే ముచ్చటేస్తుంది.
హార్ట్ బీట్ కూడా పెరిగిపోతుంది వీడిని ఎత్తుకుంటే. వీడు ఏం పెట్టుకొని పుట్టిండో ఏమో. ఏమైనా మ్యాగ్నెట్ ఉందా ఏంది? కడుపులో మ్యాగ్నెట్ గిట్ట పెట్టుకున్నాడు ఏంది వీడు? ఎత్తుకున్నప్పుడల్లా ఏదో గుంజుతుంది. మరి మన చిన్నారిని ఎత్తుకుంటే? చిన్నారిని ఎత్తుకున్నప్పుడు ఫీల్ అయితేనే అది నా కూతురే కదా. వీడిని ఎత్తుకున్నప్పుడు అట్లా ఫీల్ కాకున్నా అట్లనే అనిపిస్తుంది ఎందుకో. ఎవరో బాబు సరిత వాళ్ళ బాబు అనుకొని ఎత్తుకుంటా, కానీ ఎత్తుకుంటే విడిచిపెట్టే బుద్ధి కాదు. ఏదో కనెక్షన్ ఉంది వీనికి నాకు మధ్యలో. సరితక్క ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు హాస్పిటల్కి అటు ఇటు తీసుకెళ్ళిన కదా. వీడు కడుపుల నుంచి నా మాటలు కూడా విన్నాడేమో. అప్పటి నుంచి కనెక్షన్ పెట్టుకున్నట్టున్నాడు. చాలిగా వాణ్ణి నాకివ్వు, నువ్వు చిన్నారిని ఎత్తుకో. నా చిన్నారి తల్లి, నా బంగారు తల్లి ఇది. నా బంగారు తల్లిని పెద్ద డాక్టర్ని చేస్తా నేను. మరి కన్నయ్యని? కన్నయ్యని వాళ్ళ అమ్మ నాన్న ఏం చేసుకుంటారో చేసుకొని, నా బిడ్డనైతే డాక్టర్ని చేస్తా. కన్నయ్య ఏమవుతాడో మరి. ఏడబెట్టి పాడినవే, దొరుకుతాను లేదు. ఆ రూమ్ మొత్తం ఎతికినా లేనే లేదు. ఎవరన్నా చూసినా దరిద్రంగా ఉంటుంది. ఏమో ఎతుకుతున్నది అనుకుంటారు. ఏమనుకోలేవే. ఇక్కడ ఉన్నది ఎవరు? రాజేశ్వరి చిన్నమ్మ, చిన్నాన్న, మీనాక్షి, సురేష్ అన్నయ్య. ఎవరేమనుకుంటారు? అందుకే లైబ్రరీలో పెట్టిండే. లైబ్రరీలో ఎవరేం వెతుకుతారు, ఏమనుకుంటారు? వాళ్ళే ఉన్నారా ఇప్పుడు? వచ్చింది కదా మీ అత్త ఆడబిడ్డ. వాళ్ళు నేను ఇంకేమైనా చేస్తున్నా అనుకుంటారు తెలుసా? వాళ్ళ బోందా. అవునే, మా అత్త భార్య వచ్చింది కదా, అది గిట్ట కొట్టేసిందా ఇంది నా హ్యాండ్ బ్యాగ్. గట్లంటవేంది? నేను నిన్నటి దాకా చూసిన. నాకు ఆ బర్రె దాని మీదనే డౌట్. చెప్పనా? అగో బర్రెది ఊర్రకి. అబ్బా, ఇంత పెద్ద ఇంట్లో ఓళ్ళు ఎక్కడున్నారో ఎవ్వరు కనబడరు. తిరిగి తిరిగి కాళ్ళు గుంజి చస్తాన్న. నేను అది వచ్చినప్పటి నుంచి మాట్లాడిస్తలేను దాన్ని. చూడు ఇప్పుడు ఎంత ఓవరాక్షన్ చేస్తుందో. మరి అందరు మంచిగా ఉన్నప్పుడు ఒకసారి మాట్లాడితేంది? ఎందుకు వచ్చిన రపరప చెప్పు. నేను చస్తే మాట్లాడా. చూస్తా, కొన్ని రోజులైనాక మాట్లాడబుద్ది అయితే మాట్లాడితే, లేకపోతే లేదు. అగో ఎవరిల్లు? చెప్పనా? ఓ చెప్పనా? అయ్యా నువ్వా? నేను చెప్పను అనుకుంటాను. అయ్యో నువ్వు అనసూయ అత్త. నేను కూడా స్వప్న అనుకున్నా. మంచిగున్నారా? మంచిగున్నా మంచిగున్నా. దోస్తేది? ఎవరు? నీ దోస్తు లేదా? నీకు ఇంకే దోస్తున్నది? రాణి. దాని రాణి మాకు మంగడపోతే. ఇదేంది గిన్నె ఉండే కనబడతలేదేంది నీకు? ఆ అద్దాలు కొనుకొచ్చుకోకపోయినావు? అయ్యో రానేనా గిడున్నది. నేనెవలో అనుకుంటానా? ఎవలో అనుకున్నావా అత్త? రానా? నాకు అద్దాలు తెప్పించుకోవాలి నిజంగానే. చక్కగా కనబడతలేవు. రానేనా అయితే? రానే రానే, మీ కోడలు రాని. గట్లనే కొడుతుంది కానీ. నువ్వు మాట్లాడతావా? నీడి దాకా వచ్చింది. బాగున్నారా అని అడుగు. నేను అడగా. నువ్వు నా హ్యాండ్ బ్యాగ్ తీసిందా అని అడుగు. చి, హ్యాండ్ బ్యాగ్ తీసినావా అని అడిగితే ఎట్లా పాడవుతుంది? నేను అడగా. అడగకపోతే ఎతికియు. నాకు తెలియదు. మొత్తం ఇల్లంతా ఎత్తుకుపో. ఆ రూమ్లో పెట్టినా అంటున్నావు, రూమ్ అంతా ఎతికినా. ఇంకేడ మునుగుతుంది? అయితే ఆ రూమ్లో ఉంటుంది, లేకపోతే బర్రె తీసి ఉంటుంది. ఇది వచ్చింది కదా, నాకు దీని మీదనే డౌట్. దాన్ని అడిగే చెప్తుంది. ఏంది గామెను అడుగుమంటావు? దేనికోసమో ఎతుకుతానట్టున్నారు కదా, దేనికోసం ఎతుకుతాండ్రు? ఆగో, నీకెట్లా తెలిసిందని సీయత్త మేము వెతుకుతున్నామని? నేను ఇడికి ఎప్పుడు వచ్చినా ఎప్పుడు ఎతుకుడే ఎతుకుడే ఎతుకుడు. నేను తెచ్చుకున్న సంచడ పెట్టినో ఎతుకుడే, సపునేదో ఎతుకుడే, సురేషేడో ఎతుకుడే, అలా అత్తేదో ఎతుకుడే, అలా మామేడో ఎతుకుడే. ఎతుకుడు ఎతుకుడు ఎతుకుడు. ఇల్లంతా పెద్ద ఇల్లు, మనిషికో రూమ్లు ఉంటారు. రానిది హ్యాండ్ బ్యాగ్ నాకు ఇచ్చింది. లైబ్రరీలో పెట్టినా దొరుకుతలేదు. మరి ఇంకేడిపోయిందో ఏమో అర్థమైతలేదు. హ్యాండ్ బ్యాగ్ ఎవరిది? నా దోస్తుది రానిది. తీసినావు అడుగు. నీకు గిట్ట కనబడ్డదా? నాకు గండ్ల పడ్డది ఇక లైబ్రరీలో. కానీ గది రాంది ఎందుకే? నా చెప్పనది కదా. నేను చెప్పినా ఈ బర్రెదే తీసుంటుందని. అయ్యా అది స్వప్నది కాదత్తమ్మా, రానిదే. మీరు ఇప్పుడే వచ్చిండు కదా. పట్టుకత్తాగు, నాకేం తెలుసు. చెప్పిన రూమ్లో పెట్టినా, దాందే అనుకున్నా. పింక్ కలర్ది దాందే. ఇది పింక్ కలర్దే కానీ ఆమెది కూడా అదే కలర్ అంటుంది ఏంది? పింక్ కలర్ది మా తమ్ముడు ఫస్ట్ జీతంతో నాకు హ్యాండ్ బ్యాగ్ కొనిచ్చిండే. సరే, నీకు తెలుసు కదా. అవును, అదే బ్యాగా ఇది? అది నన్ను ఎవరు ఓర్తారే? కొత్త హ్యాండ్ బ్యాగ్ వేసుకుంటే నన్ను ఓర్వనే ఓర్వరు. కూలిపోతు ముఖాలు. నన్నే అంటాను కానీ రాని, ఈ సంగతి చెప్తాగు.
ఇక్కడ ఉన్న రోజులు నేను ముప్పు తిప్పలు పెట్టకపోతే చూడు, మంచిగా రంగరంగ కూర్చుంటే నీతో సేవలు చేయించుకుంటా చూడు. మరి ఆ హ్యాండ్ బ్యాగ్ ఏదే తమ్ముడు కొనిచ్చింది? కాదే, ఇంటి ముందటికి వచ్చి అమ్మా బిచ్చమయ్యమ్మా నేను చచ్చిపోతానమ్మా అని ఎవరింటి అనుకో, మనం ఒక ముద్ద వేయకపోతే ఎట్లుంటుంది చెప్పు? మనకు తిన్నది ఎట్లా పైన పడుతుంది? ఏ పాపం గట్ల బాధతో అడుక్కునేటోళ్ళకి వేయన్నే. ఏ పాటి మనకు పోయేది? మా అంటే ఒక బుక్కెడంతా. ఆ ఒక్క బుక్కకు వేరేటోళ్ళ కడుపు నిండితే మనకు ఆ బుక్క ఒకటి తక్కువైతే ఏమవుతుంది కదా? అందుకే దానం చేసేసిన. వాళ్ళ పాపం నా తమ్ముడు బాధపడి అట్లాంటిదే మళ్ళీ ఇంకోటి కొనుకొచ్చిండు. ఆ పాసవాన్ల సంచి. ఇక సంచి కొన్న 4 రోజులకే తెగిందట. దిక్కుమాల సంచి. అసలు నాకు ముందే డౌట్ వచ్చేది ఉండే, నేను తీసుకోకనే పోదు ఆయనకి వచ్చేది ముష్టి ముఖపు జీతం. ఆ ముష్టి జీతంతో ఏం ముష్టి సంచి కొన్నాడో ఏమో అట్టిగానే తెగిపోయింది. ఓ సరితా, ఇగో నా బిడ్డకు ఎవరో సంచి గిఫ్ట్ ఇచ్చిండ్రు. సంచా? బేగు బేగు, హ్యాండ్ బేగు. ఎవరో ఇచ్చిండ్రు. ఎంత బర్రెదానా, నేనే ఇచ్చిన కానీ. నేనెక్కడ ఇచ్చిండే? గుంజుకున్నావు నువ్వే. ఆ దిక్కుమాల సంచి ఓ మేమిచ్చినామని ఊరంతా చెప్పుకుంటారు కానీ అది తీసుకున్నాక 2 రోజులకే పుట్టుక్కన ఊసిపోయినాయి దాని చేతులు. సంచికి చేతులు కూడా ఉన్నాయా? చేతులు అంటే యాండిళ్ళు గిట్లా పెట్టుకుంటారు కదా, జబ్బకేసుకునే యాండిళ్ళు వట్టిగానే తుక్కన ఊసొచ్చినాయి. అయ్యో, వట్టిగానే ఎట్టు సత్తాయి అత్త? గుంజినవేంది బ్యాగును పట్టుకొని? గుంజిన ఎక్కడిది? గిట్లా జబ్బకేసుకున్నా. నీ జబ్బకేసుకున్నావా? నీ జబ్బకేసుకుంటుంటుందా అది? ఏం నింపినావు దాంట్లో? 2 కిలోలని జామకాయలు 2 కిలోలని దోసకాయలు నింపుకున్నా. కథం పుసుక్కన్నది. అది జామకాయలు దోసకాయలు పోసుకునేది కాదు. హ్యాండ్ బ్యాగ్ అంటే ఫోను, ఓ దువ్వెన, ఓ చిన్న అద్దం, ఇన్ని పైసలు, గిన్ని రిసిప్ట్లు గంతే. అంతకు మించి పెట్టద్దు హ్యాండ్ బ్యాగ్లా. దోసకాయలు గుమ్మడికాయలు జామకాయలు గిట్లాంటివి పెడితే ఆగుతుందా అది? అవి కూడా పెట్టినే నా హ్యాండ్ బ్యాగ్లా. నా హ్యాండ్ బ్యాగ్ టూర్ పెట్టినా యూట్యూబ్లో చూడలే, నీకు షేరింగ్ చేసిన కానీ. ఇక నువ్వు షేర్ చేసిన వీడియోలే చూడాలి. ఇక నేను చూసినావా లేదే? లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసినావా? చేస్తానా. అందులో ఏమేమి ఉన్నాయి చూడలేవా నా హ్యాండ్ బ్యాగ్లో? ఈ ముఖానికి నీకు హ్యాండ్ బ్యాగు. ఈ హ్యాండ్ బ్యాగులు ఏమేసి మునుగుతావి? అన్నీ తినుబండారాలే ఉంటాయి. ఈ కడుపులో బ్యాగ్ ఉన్నది కదా తినేటి వారేయడానికి, బయట బ్యాగు అది ఖాళీ కాగానే ఇవి ఎత్తావు, ఇది ఖాళీ కాగానే మళ్ళీ బయట నుంచి తెచ్చి నింపుతావు. ఆ హ్యాండ్ బ్యాగ్ గురించి అడిగే. మరి రాని హ్యాండ్ బ్యాగ్ ఎక్కడ పెట్టిండ్రు? ఉన్నది దాని నాకేం తెలుసు. దాని రాని మొక్క మంగడిపోతే అందులో ఏమున్నాయని అన్నీ చూస్తుంది బర్రెది. చూసింది కావచ్చు. ఆయనతో ఉన్నదని చెప్పింది, సంతోషించు. అడుగు కావాలంటే, అందులో అన్నీ చూస్తుంది. అది మరి రానిదా స్వప్నరా? లోపల చూస్తే తెలుస్తాయి. చూసినా రాజుగాని పోటు ఉన్నది అందులో. రాజుగాని పోటు గిది ఎందుకు పెట్టుకుంటుంది? అన్న అంటది కానీ పెట్టది. సురేష్దే పెట్టది మోగుంది. ఇక అన్నది పెడుతుందా? గో లిప్స్టిక్లు, పౌడర్లు, దువ్వెన్లు, అద్దాలు ఎన్నున్నాయి. ఈ సోకులాడదేవతి అనుకున్నా. ఇదేనా దేని రాని మొక్క మంగడిపోతే? అవును, నేను ఇట్లనే తయారైతా అందంగా నా మొగుని కోసం. నీకెందుకే బర్రెదానా? ఆ కర్రెదాన్ని పట్టుకొని ఊరేగిపో, నాకేంది? నా ఇష్టం ఉన్నాయి, నేను ఊసుకుంటా. నువ్వేమన్నా కొనిచ్చినవా నీ బర్రె? అనే సరిత నా హ్యాండ్ బ్యాగ్ తెచ్చి. సుత్తి బాగైంది, వశపడతలేదు నాకు. అబ్బో, పోజులు బాగానే కొడుతుందేందే నీ దోస్తు. నువ్వు గిడుండి మంచిగానే ముచ్చట పెడతాను కానీ దానికేమైతుంది? వినడానికే నొత్తాందా దానికి? కొంచెం గట్టిగా మాట్లాడు. ఈ మాటలు గీన్నె సురేష్ అన్న విన్నాడనుకో. హే గట్లా అంటలేను నేను. మరి ఇంకెట్లా అంటున్నావు? రాని గట్ల పోతుందేందే మాట్లాడేది మాట్లాడంగా అంటన్నా. చెప్పింది కదా సోది ఎక్కువైందని. దాంతో కాదు సోదినుడు. తొందర హ్యాండ్ బ్యాగ్ తెచ్చిస్తే దానికి పోయి ఇచ్చేస్తా. దానికి ఏమే గిర్తమవుతుంది ఇప్పుడు? పౌడర్లు రుద్దుకో అనేంది. గంటకో పారు రుద్దుకుంటుందో అన్న పౌడర్లు. రుద్దుకోవడానికి కాదు, పోవడానికి. ఏడికోతుంది? తల్లిగారింటికి పోతుందా మళ్ళా? తల్లిగారింటికి ఎందుకు పోతుంది? అది తల్లిగారింటికి పోతే మళ్ళీ మీ స్వప్న కూడా తల్లిగారింటికి పోవాల్సి వస్తుంది. మీరు కూడా పోతారా మళ్ళా? అది గాడికోడెందుకు? మన ఇల్లు లేదా? మన ఇంటికి పోమ్మను. అదే ఆడికే పోతుంది, ఇంటికి పోతాన్నది. నా ఇంటికి పోడింది. మేమందరం గీడికొచ్చి చాకరీ చేస్తే అది ఇంటికి పోయి ఎంజాయ్ చేస్తుందా మంచిగా నా కొడుకుతోటి? నేను ఒప్పుకోను.
ధర్నాకు దిగాల్సిందే. వీళ్ళ అత్త మామ మీద కేసు వేయాల్సిందే. అందరూ రేపో అత్త, లేకపోతే నేనే పోయి తెచ్చుకుంటా. నువ్వు కూడా పోతానావే? ఏమో, నేను ఇంకా పోతానైతే డిసైడ్ కాలే. అంటే ఇది కూడా పోతుందా? మంచిగా అందరు ఎక్కడ వాళ్ళు అక్కడ వీక్తే నేను నా చెప్పిన పనులు చేయన్న, పెండ్లి పనులు. మంచిగానే ఉన్నారు పోయిళ్ళు. హలో అక్క, సురేష్, ఏం చేస్తున్నావురా? ఎప్పుడు వస్తున్నావక్క నువ్వు? నేనేం చేయట్లేదు, అలా కూర్చున్నాను. హ్మ్. ఏం చేస్తోంది స్వప్న? ఇంతకుముందే వచ్చారు. అంతా హడావిడిగా బిజీగా ఉంది ఇల్లంతా. నువ్వు ఎప్పుడు వస్తున్నావే? నేను వస్తానురా ఇంకా 2-3 డేస్లో. మా మమ్మీ నీ గురించి చాలా టెన్షన్ పడుతోంది. నా గురించా పెళ్లి గురించా? ఇద్దరి గురించే. తల్లి మనసు నువ్వు అర్థం చేసుకోలేవు ఎందుకు ఎప్పుడు. చిన్నప్పటి నుంచి నిన్నే పట్టించుకున్నది మమ్మీ, నన్ను ఎప్పుడు పట్టించుకున్నదిరా? ఎందుకక్క అలా అంటావు? జోక్ చేశాను లేరా. చా, నాకు తెలియదు మరి, నేను సీరియస్ అనుకున్నా. ఎట్లా మరి? ఈ మధ్య జోకులు బాగానే వేస్తున్నావురా. బావేమంటున్నాడే? ఏం లేదురా, నువ్వు దీపావళికి కట్నం పెడతాన్నావు కదా, బండి కొనిస్తాన్నావు బావకి, కొనివ్వలేదని ఫీల్ అవుతూ కూర్చున్నాడు. చా, జోకా? జోకే మరి. అన్నీ సర్దుకున్నారా? సర్దుకున్నాంరా. నీకేం తీసుకురమ్మంటావు? నాకేం తెస్తావే? ఎప్పుడు ఏదో ఒకటి పంపిస్తూనే ఉంటావు అక్కడ నుంచి. స్పెషల్గా ఇంకేం పంపిస్తావు? అరే, నేను సంపాదిస్తున్నానురా, నా డబ్బుతో నీకేమైనా కొనిస్తే నాకు సంతోషం. ఈసారి ఏమొద్దులే, మీనాక్షికి తీసుకురా ఏదైనా గిఫ్ట్. దానికి తెచ్చేవి దానికి తెస్తాను లేరా. నీకేం తేవాలి చెప్పురా. నా తమ్ముడికి, నా బుజ్జి తమ్ముడికి ఏదో ఒకటి తీసుకొస్తా. ఏదో ఒకటి తీసుకురా. అరే చెప్పురా, నీ మనసులోకి ఏమొచ్చింది చెప్పు. కళ్ళు మూసుకో. మూసుకున్నావా? మూసుకున్నానే. సర్ప్రైజ్. పడుకోవాలా? సర్ప్రైజ్ అంటే పడుకోవాలా అంటావేంట్రా? మరి నీకేమైనా మెంటల్ అవే? నువ్వు అక్కడ సర్ప్రైజ్ అంటే నేను ఇక్కడ కలాలి అనుకుంటా కూర్చోవన్నా? సరే గాని నీకు సూపర్ గిఫ్ట్ రా. ఆపు నీ గిఫ్ట్ల గోలా. షాపింగ్ మొదలు పెట్టేసినావా? కార్డుల మీద కార్డు గీకేస్తున్నావా లేదా? బావకి చెప్తావు నీ సంగతి. సరే గాని మళ్ళీ ఒకసారి కళ్ళు మూసుకో. నీ కళ్ళు మూసుకున్నాడు. మూసుకున్నా. రే, మూసుకున్నావా లేదా నిజంగా చెప్పు. ఏందే నాకు టార్చరు. అందుకే ఏడ తినుడు వద్దు ఏమద్దు, సప్పుడేక పోదామే అని చెప్పిన. హలో సురేష్. డాలీ, డాలీ నువ్వేనా? నేనే సురేష్. ఐ లవ్ యూ సురేష్. అక్క, నిజంగానే మాట్లాడుతున్నావా? నిజంగానే మాట్లాడుతున్నాను సురేష్. మీ ప్రియాంకకే నాకు ఇచ్చింది ఫోన్ నీతో మాట్లాడమని. డాలీ నువ్వా? ఏంటి సడన్ సర్ప్రైజ్? నేను ఫోన్ చేస్తే నువ్వు ఎత్తట్లేదు. మీ అక్క యూఎస్లో ఉంటుందని చెప్పావు కదా, కలిశాను ఈరోజే. ఏంటి సురేష్, కనీసం ఫోన్ మాట్లాడితే ఏమవుతుంది? ఒకసారి ఫోన్ అక్కకి ఇవ్వు. సురేష్, నాతో మాట్లాడవా? ఒకసారి ఇవ్వు డాలీ, మాట్లాడతాను. హలో, ఏంట్రా? ఏంటక్క, ఇదే నన్ను ఇస్తానన్న సర్ప్రైజ్? అవునరా, పాపం ఏంట్రా అలా చేస్తున్నావు తనని? రిజెక్ట్ చేస్తే ఇక్కడ వచ్చి పడింది. రిజెక్ట్ చేస్తే పడడం ఏంటి? తను అక్కడ క్లాసెస్ పెట్టాలనుకుంది, వెళ్ళిపోయింది వాళ్ళ మమ్మీ డాడీతో పాటు. అదేరా, ఏళ్ళ నుంచి వాళ్ళ మమ్మీ డాడీని విడిచిపెట్టి ఇండియాలో ఉంటుంది. ఎవరో పాపం ఒకరు మోసం చేశారంట, ఇక్కడి దాకా వచ్చి పడింది. అక్క, ఏంట్రా మరి, ఫోన్ చేస్తే మాట్లాడితే ఏమవుతుంది చెప్పు? ఎట్లాగో పెళ్లి చేసుకొని అన్నావు, మరి మాట్లాడితే ఏమవుతుంది? ఏంటక్క నువ్వు? తను నా పైన ఆశలు పెట్టుకుంటుందని తనకి దూరంగా ఉంటున్నాను. పెట్టుకోనివ్వరా? పిచ్చిదైపోయింది ఇక్కడ. క్లాసెస్ కూడా సరిగా చెప్పట్లేదంట. వారానికి ఒకసారి ఫోన్ మాట్లాడితే ఏమవుతుంది? ఒక ఫ్రెండ్ లాగా. రోజు మాట్లాడితే ఫ్రెండ్ అనే ఫీలింగ్ నుంచి ఇంకెక్కడికైనా వెళ్తే వెళ్తుంది. అయినా నేను మొత్తానికి విడిచిపెట్టలేదుగా. తను మెసేజెస్ చేస్తే రిప్లై ఇస్తున్నాను. నాకు అదంతా తెలీదురా. ఇప్పుడు మాట్లాడు తనతో. నేను పెళ్ళికి కూడా తీసుకురావాలనుకుంటున్నాను. తను చాలా మందికి యూజ్ అవుతుందిరా. కొన్ని లక్షల కోట్ల మంది తన ద్వారా బెనిఫిట్ అయ్యారు. అలాంటి ఆమెకి నేను ఒక మంచి పని కూడా చేసి పెట్టలేనా? నీకేమైనా పిచ్చా అక్క? నాకు పెళ్ళైంది, అర్థమవుతుందా? తనకి కాలేదు. అయితే ఏంటి, ఫ్రెండ్షిప్ అని చెప్పాను కదా. నాకు అదంతా తెలీదురా. నేను నా చెల్లి మీనాక్షి పెళ్ళికి తనని తీసుకొస్తున్నాను అంతే. హలో సురేష్. చెప్పు డాలీ. నా ఫోన్ లిఫ్ట్ ఎందుకు చేయట్లేదని నేను అడగను సురేష్. ప్లీజ్, నేను పెళ్ళికి వస్తాను. వద్దే నాకు సురేష్, ప్లీజ్. నువ్వు అంత తీయగా అడుగుతుంటే నేను ఎందుకు వద్దంటాను? ఓకేనా సురేష్, ప్లీజ్. పెళ్ళికి వచ్చి వెళ్ళిపోతాను రా, ప్లీజ్. ఓకే,
థ్యాంక్ యూ సురేష్, లవ్ యూ. ఏంటక్క నువ్వు చేస్తుంది? పాపం తను నా పైన లేనిపోయిన ఆశలు పెంచుకుంటుంది. అయితే ఇప్పుడు పెళ్ళికి నేను ఎంజాయ్ చేయొచ్చు అనమాట. దివాళీ వస్తుంది కదా. ఎక్కడున్నావు సురేష్? ఆ, ఏంటి స్వప్న? రూమ్లో ఏదో బట్టలు సర్దుతున్నావు కదా, అందుకే ఇటు వచ్చాను. మంచి మంచి రూమ్స్లో అందరి నుంచి ఈ స్టోర్ రూమ్కి వచ్చావా నువ్వు? నువ్వు ఇంటి యజమానివి. మ్, ఏంటి? సురేష్కి నేను చాలా ముద్దొస్తున్నంటున్నాను. నీకోసమే వచ్చాను సురేష్. సురేష్ నావాడు, నేను లేకుండా ఉండలేడు. సురేష్ సపోర్ట్ పెట్టుకొని మా అత్తని ఆట ఆడిస్తాను. ఇంకా ఆ ముష్టి మొహబ్ది మీనాక్షి, దాని పెళ్ళంట. నేనొచ్చి దానికి పనులు చేయాలంట. అది మళ్ళీ నా ఇంట్లోనే ఉంటుందంట. దాన్ని ముప్పు తిప్పలు పెట్టి బయటికి వెళ్ళగొడతాను. ఈ ఇంటి కోడల్ని నేను. అది ఇక్కడ ఉండడం ఏంటి? నీకుందే మీనాక్షి. నిన్నెట్లా మెంటల్గా టార్చర్ చేస్తా అంటే అట్లా చేస్తా. నేనుండను బాబు అని ఇక్కడి నుంచి పారిపోవాలి. ఆ వేస్ట్ ఉంది కదా సరిత, అది ఇల్లు కొన్నదట. ఆ ముష్టి మొహ పిల్లే నీకు సూట్ అవుతుంది. ఈ ఇల్లు నాది, నాకే సూట్ అవుతుంది. వేస్ట్ గాళ్ళందరినీ ఇంట్లో తీసుకొచ్చి పెట్టిండ్రు. నా రూమ్కి అయితే తాళం వేసుకోవాలి. నేను ఎడవండుడే చెప్పనా? ఓ ఇంటి నిండా జనాలు, ఏ రూమ్లోకి పోయినా ఎవరితో ఒకటి ఉంటుంది. మంచిగా నిద్రపోదామంటే ఎడవో అన్న అర్థమవుతలేదు. ఇక్కడ పడుకో మమ్మీ, మన రూమే కదా. అంతా ఇల్లు అంతా పెంట పెంట చేసి పెట్టిండ్రు కానీ ఇల్లు సంగతి పక్కకు పెట్టు మమ్మీ. నా రూమ్ ఎట్లా చేసిండు అనుకున్నావు? ఎవ తెచ్చి అన్నదో ఏమో ఇంట్లో. నువ్వు రాంగ తాళం వేసుకొని రావద్దా బిడ్డ? సురేష్ లేడా మమ్మీ? నేను తాళం ఎట్లా వేసుకోవస్తా చెప్పు? అయినా ఈ వేస్ట్ గాళ్ళందరూ ఇటు వస్తారని నాకేం తెలుసు? నువ్వు ఇంట్లోనే ఉండు మమ్మీ, ఎవరిని ఇళ్ళకి రానివ్వకు. నేను అస్సలు రానియ్యా. నేను కలిసినావే? దాన్ని నేను కలుసుడేంది మమ్మీ? అది నన్ను కలవాలి కానీ అది నాతో మాట్లాడతానన్నలేదే. బాగున్నారా అత్తమ్మ అని కూడా అంటలేదు. ఎంతసార్లు నా చూసినావా? ఇక్కడ మా అత్త ఉంటుంది కదా, దాన్ని చూసుకొని ఇది బిల్డప్ ఇస్తుంది. అబ్బా చిన్న బిల్డప్ కాదే, దాని హ్యాండ్ బ్యాగ్ దొరికింది, కావాలనే మన రూమ్లో దాచిపెట్టిన. అది ఎట్లన్నా వేసి అడుగుతుందని ఒకసారి తను పట్టుకొచ్చి అడిగిపిస్తుంది. దానికి బలుపు బాగా, సరితకి ఇంకా బలుపు. అయినా నీకు వాళ్ళ గురించి ఎందుకు? పట్టించుకోకు. ఇక్కడ ఉన్న రోజులు హ్యాపీగా ఎంజాయ్ చేయి. అంతే, దానికి ఏదో ఒక పని చెప్పుకుంటా ఎంజాయ్ చేద్దాం అనుకున్నా. అది వీక్తాందట. ఎవరు? ఇంకెవరు? మీ వదినే రాణి. దాని రాణి మొక్క మంగడపోతే అది వీక్తుందట ఇప్పుడు. ఎక్కడికి? వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికా? కాదట, మన ఇంటికే. మన ఇంటికా? ఎవరు చెప్పిన నీకు? అయ్యో తయారైతుంది, వీక్తుందట ఇప్పుడు అన్నగానితోటి. అన్నయ్యతోటి కార్లో పోదామని ప్లాన్ వేసిందా? ఇదంతా దాని ప్లానే, నాకు ఇప్పుడు అర్థమైంది. ఏం ప్లానే? మా నాన్న అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళగొట్టి ఇది ఉన్న అన్నయ్య మంచిగా అక్కడికి పోయి ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారు. ఎంత చాలున్నారు మమ్మీ. వీకేనంటే కానీ ఏడుకోత మనకేంది పోని. కాదు మమ్మీ, నేను ఎప్పుడన్నా సురేష్ తోటి ఎంజాయ్ చేసినా? ఎప్పుడు ఇంట్లో మా అత్త మామ, ఇప్పుడు ఆ మీనాక్షి, దానికి తోడు ఆ బంటిగాడు కూడా ఇటేస్తాడట. ఇంతమంది ఉంటారు ఇంట్లో. అది మాత్రం అన్నయ్యతోటి ఎంజాయ్ చేస్తుందా? ఇద్దరే ముగ్గురే ఉండి ఇంట్లో. మరేం చేద్దాం చెప్పు? మనకు చెప్పక చేయక ఎత్తాంది అది. కనీసం నాకు చెప్తానన్నా లేదు. ఎట్లన్నా వేసి క్యాన్సిల్ చేయాలి వాళ్ళ ప్రోగ్రాం. ఏం చేస్తావు? ఆల్రెడీ మొత్తం చదువుకున్నది పీకుతాంది. మనోడు దన్న పోయి సంచులు డిక్కిల మోత్తాండు. మన బ్యాగులు పెట్టమంటే అష్ట కష్టాలు పడతాడు. ఇండ్లేం పెట్టిండ్రే అందులేం పెట్టిండ్రే, బాగా బరువైందే అంటాడు. ఇప్పుడు మా అత్త దానికి ఎన్ని చదిరిచ్చిందో అవన్నీ మోసుకుంటా అలా పెడతాడు ఇక హ్యాపీగా. నేనన్నా ఏం సంచులు రగ్గవన్నీ అని అనుకుంటే దన్న వీక్తాండు, చెప్తలేడు. దాని ఏం సంచి పాడవుతుంది? ఒక సంచి ఉంటుంది, దాని విటాయి బట్టలు. మిగిలినవన్నీ మా అత్తనే పెడుతుంది. ఆ పిల్లకు డ్రెస్ కొనిస్తుంది, పల్లికి డ్రెస్సులు చీరలు కొంటుంది, డ్రై ఫ్రూట్స్ మన్ను దుబ్బ మొత్తం పెట్టిస్తుంది. ఇల్లంతా గుళ్ళ ఎత్తంది. నువ్వు ఆపకపోయినావనుకో రేపు నీ బిడ్డకి ఏం మిగిలది చెప్తాన్నా. ఏందో దానవీర సూరకర్ణాలు అనుకుంటారు నీ మొగుడు ఉన్నవ్వ. మొత్తం పెట్టి అన్ని సున్నా అవుతాయి. నిజమే మమ్మీ, ఏదో చేస్తటే ఉన్నది మా అత్త. దాని సొమ్ము దాని ఇష్టం, మధ్యలో నీకేమైతుంది? నీకు విషయం చెప్పానా స్వప్న? ఎప్పటికైనా గుర్తుపెట్టుకో. అబ్బో ఏం చెప్తానవే? చెప్పు నేను కూడా ఇంటా. గుర్తుపెట్టుకో అన్నట్టు. ఇంకా లక్ష్మీదేవి అంటే ఎవరే? ఎవరేంది లక్ష్మీదేవి? అంటే డబ్బులు, పైసలు, బంగారాలు. అవును, అయితే
లక్ష్మీదేవికి మనం అంటే ఇష్టం కాబట్టి మన దగ్గరకు వస్తుందట. అంటే నువ్వు అంటే ఇష్టం కాబట్టి ఇప్పుడు నీ దగ్గరకు వచ్చింది. మొత్తం నీ ఇంట్లో బంగారం, పైసలు, ఆస్తులు ఉన్నాయి కదా, ఇంకా సంపాదించుతాండు సురేష్. అవును, లక్ష్మీదేవికి నేనంటే ఇష్టమా? మరి ఇష్టం లేకపోతే ఎందుకు వస్తుంది? నువ్వు ఇష్టం లేకపోతే పోతావు ఎక్కడికన్నా? అస్సలు పోను. ఇష్టం ఉన్నావు కాబట్టే వచ్చింది నీ దగ్గరికి. రానిది దాని రాని మొక్క మంగడ పోతే, ఇక రానిదంటే లక్ష్మీదేవికి ఇష్టం లేదు, అందుకే దాని దగ్గరకు పోదు. అంతే అంటావా? మరి లేకపోతే దాని దగ్గర కూడా కట్టాలి పైసలు ఉండకపోనా? ఇష్టం లేదు కాబట్టి గట్ట మునిగింది అది. ఆఖరికి సరితోళ్ళంటే కూడా ఇష్టమే లక్ష్మీదేవికి, వాళ్ళ దగ్గర కూడా పోతుంది. వదిన దగ్గరికి అయితే పోతుందన్న నమ్మకం కూడా లేదు నాకు. పోదు, అది మనకే నచ్చది, లక్ష్మీదేవికి ఏం నచ్చుతుంది? నచ్చది లక్ష్మీదేవి. అబ్బో, లక్ష్మీదేవికి ఎన్ని ఉండాలనుకుంటాను నువ్వు? మనమన్న కానీ పట్టించుకోము. అబ్బో ఏందో ఏందో దీని బాగుందా, ఏందో నీటి సూక్తి చెప్తాందా నేను అత్తి. అయితే ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు మమ్మీ? ఇను అయితే లక్ష్మీదేవి మన దగ్గర ఉన్నప్పుడు ఇష్టమయ్యి మనం ఇంకొకళ్ళకి పైసలు అవి ఇవి దానం చేసినాం అనుకో, ఆ, లక్ష్మీదేవి కోపం వస్తుంది. నేను వీళ్ళ దగ్గరికి వచ్చినా నాకు ఇష్టమని వీళ్ళేమో ఇంకొకళ్ళ దగ్గరకు పంపుతున్నారు నన్ను. డబ్బులు లేని వాళ్ళకి ఇవ్వాలంటారు కానీ దానం చెయ్యాలంటారు కదా. అదే కదే, డబ్బులు లేని వాళ్ళంటే ఎవరు? లక్ష్మీదేవికి ఇష్టం లేదు వాళ్ళు, అందుకే ఆడికి పోదు. అసొంటిది నువ్వు వాళ్ళకి దానం చేసినావు అనుకో, లక్ష్మీదేవికి కోపం వస్తుందట. ఈమె నాకు బాగా నచ్చి ఈమె దగ్గరికి వస్తే ఈమెకు నేను అంటే ఇష్టం లేదు కావచ్చు, అందుకే వాళ్ళ ఇంట్లోకి వీళ్ళ ఇంట్లోకి నన్ను పంపుతుంది. నాకేమో వీళ్ళ ఇంట్లోకి వచ్చాడు ఇష్టమే లేదు అనుకొని బాధపడుతుందట. బాధపడితే బాధపడి ఛీ, ఈమె దగ్గరికి నేను రానే రాను, ఈమె అన్నీ నన్ను ఎక్కడికెక్కడికో పంపుతుందని కష్టం. మన దగ్గర పైసలు అన్నీ పోతాయి అన్నట్టు, లక్ష్మీదేవి రాదన్నట్టు. ఈ కథలోని నీతి ఏంటి మమ్మీ? అంటే మారల్ ఆఫ్ ద హిస్టరీ నావే. మోరల్ ఆఫ్ ద స్టోరీ. ఈ స్టోరీ ఏడదనుకుంటాను, నేనే రాసిన, అందుకే ఆ స్టోరీ నీ లెక్కనే ఉన్నది. దీని మొక్కల్లో చెప్పు నడబెడితే ఈ మారల్ ఆఫ్ ద హిస్టరీ ఏంటంటే, మనం దాన ధర్మాలు చేయొద్దు. ఎంతెంత దాచుకున్నాం అనుకో లక్ష్మీదేవికి, అబ్బా నేను గీమెకు మస్తు ఇష్టం ఉన్నా అందుకే నన్ను దాచిపెట్టిందని ఇంకా 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 అచ్చుకుంటా పడుతుందట. దానాలు చేస్తే గీమెకు నేను అంటే ఇష్టం లేదని దగ్గరికి రాదు. గదే మారల్ ఆఫ్ ద హిస్టరీ. నీ ముండలెక్కున్నది. ఎవడన్నా పైసలు లేని వాళ్ళకు దానం చేయాలి పుణ్యం వస్తుంది అని చెప్తాడు కానీ ఏ దానం చేయొద్దని చెప్తాను ఎవలమ్మకమే. బతుకు అది వీకనే, మనం గిడ ఎంజాయ్ చేద్దాం. ఆగు చేద్దామా? మరి మస్తు ఎంజాయ్ చేయొచ్చు పెళ్ళిళ్ళల్లా, చేద్దాం. ఏం చేస్తున్నారే పాపలు? ఆ? ఏమా? నా బిడ్డ వచ్చింది, మీకున్నాయా సుక్కలిగా?